ఆ తలసరి ఆదాయం నిజంగానే ప్రజలకు ఆదాయాలు నిజంగానే పెరిగి ఉంటే తద్వారా వాళ్ళ కొనుగోలు శక్తి కూడా పెరగాలి కదా. సో కొనుగోలు కూడా పెరగాలి కదా, పెరిగి ఉండాలి కదా, కొనుగోలు కూడా పెరిగి ఉండాలి కదా. తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు ట్యాక్స్ రెవెన్యూస్ కూడా పెరిగి ఉండాలి కదా. అంతా కనెక్టెడే కదా. రాష్ట్రం పురోగతిలో ఉంది, జిఎస్డిపి గ్రోత్ రేటు వృద్ధి రేటు విపరీతంగా ఉంది అని అంటే ప్రజల చేతుల్లో డబ్బులు దండిగా ఉండాలి. ఆ డబ్బులతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఉండాలి. తద్వారా రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు పెరిగి ఉండాలి. ఇవన్నీ సైక్లికలే కదా. కానీ అది జరిగిందా, ఇది వాస్తవమేనా అన్నది ఒక్కసారి గమనిస్తే 2024-25 చంద్రబాబు నాయుడు గారి మొదటి సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయాలు 1,19,927 కోట్లు వస్తుందని బడ్జెట్లో చెప్పారు చంద్రబాబు. అప్పుడు కూడా కానీ ఆ ఏడాది వాస్తవంగా వచ్చిన ఆదాయం ఎంత అని చూస్తే 94,937 కోట్లు మాత్రమే. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, అదే 2023-24 అంటే దాని ముందు సంవత్సరం, అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చివరి సంవత్సరం 2023-24తో కంపేర్ చేస్తే అప్పట్లో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయము అంటే ఎస్ఓఆర్ స్టేట్స్ ఓన్ రెవెన్యూ, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం 93,084 కోట్లు. అంటే పెరుగుదల కేవలం 1.99% మాత్రమే. 2023-24లో రాష్ట్రానికి సంబంధించిన ఎస్ఓఆర్ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ సొంత ఆదాయాలు 93,084 కోట్లు ఉంటే 2024-25లో వాస్తవికంగా 94,937 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే పెరుగుదల కేవలం 1.99% మాత్రమే. బడ్జెట్లో ఈయన లెక్కలేసిన 1,19,927 కోట్లు గాలికి ఎగిరిపోయింది. పోనీ 2025-26లో చూద్దాం. 2025-26లో కూడా వాస్తవికంగా నీకు 94,937 కోట్లు మాత్రమే వచ్చిన పరిస్థితులు నీకు కనిపిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు 2025-26లో కూడా బడ్జెట్ గారడీ చేస్తూ ఏకంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 1,27,703 కోట్ల కింద ప్రొజెక్ట్ చేశారు బడ్జెట్లో. కానీ ఇప్పుడు 10 నెలలు ఈ జనవరి ఫిబ్రవరి లెక్కేసుకుంటే మనకు కాగ్ ద్వారా 10 నెలలకు సంబంధించిన డేటా కాగ్ పబ్లిష్ చేసింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ 10 నెలలకు సంబంధించిన అకౌంట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పబ్లిష్ చేస్తారు. ఈ 2025-26లో వీళ్ళు బడ్జెట్ చేసిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు 1,27,703 కోట్లు వస్తాయని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తే ఎంత వచ్చాయి ఈ 10 నెలల్లో అని చెప్పి చూస్తే ఈ 10 నెలల కాలంలో వచ్చింది కేవలం 75,964 కోట్లు మాత్రమే. ఇదే ఇంతకు ముందు 10 నెలల కాలానికి 2024-25 ఆ 10 నెలల కాలానికి ఎంత వచ్చినాయి అని చెప్పి చూస్తే అప్పట్లో 72,864 కోట్లు.